అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెంటర్ కమ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న లాస్ట్ 8 ఇయర్స్ నుంచి. ఇది కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో కూడా కొంతకాలం గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. అయితే సోషల్ మీడియా పోస్ట్, యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి చాలా వరకు అభ్యర్థులు కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎన్నో సందేహాలు అంటే డౌట్స్ని రేజ్ చేశారని చెప్పేసి చెబుతున్నారు. సో మరి ఈ యొక్క డౌట్స్కి సంబంధించినటువంటి అంశాలని నా యొక్క ఎక్స్పీరియన్స్తో, నా యొక్క కాంపిటేటివ్ అంటే గైడెన్స్తో ఏ విధంగా వాటికి సలహాలు ఇవ్వచ్చో మ్యాక్సిమం ఆ సలహాలని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఓకే, మరి జాగ్రత్తగా చూడండి. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని సోషల్ మీడియా పోస్ట్, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సందేహాలు నివృత్తి చేస్తూ వస్తున్నారు. వీలైతే ఫాలో అవ్వండి ఒకసారి. ఓకేనా? మరి మనకి ఇందులో భాగంగా ఈ వీడియోలో మనకి వారు రేజ్ చేసినటువంటి టాపిక్ అంటే డౌట్ ఏంటంటే, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి ఎప్పటి నుంచో అంటే సంవత్సరాల తరబడి చదువుతూనే ఉంటున్నారు. ఇంకొకటి వచ్చేసరికి జాబు రాకపోయినా కూడా మరలా చదువుతున్నారు. ఓకేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్యాటర్న్ కరెక్టేనా? అసలు ఇందులో లోపం ఎక్కడ ఉంది? నిజంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవాల్సి వస్తుంది అని అడుగుతున్నారు. వాటితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇన్ని సంవత్సరాల పాటు చదవకుండా త్వరగా జాబ్ రావాలంటే మీకున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని సలహాలు ఇవ్వండి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. దానికి సంబంధించి మాట్లాడుతున్నా చూడండి. పాయింట్ నెంబర్ 1, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి ఎన్ని సంవత్సరాలు బట్టి చదువుతూ ఉన్నారని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సేమ్ కాదు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, యూనిఫామ్ పోస్ట్ ఉంటాయి కదా, సబ్ ఇన్స్పెక్టర్ గానీ, కానిస్టేబుల్, రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఏ, సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేసి సిఏఎస్ఎఫ్ గానీ, పారామిలిటరీ రిమైనింగ్ దళాలు గానీ, బిఎస్ఎఫ్ గానీ అంటే ఆర్మీ దళాలు గానీ, ఇలా డిఫరెంట్ దళాలు యూనిఫామ్ పోస్టులు అంటారు. యూనిఫామ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవ్రీ నోటిఫికేషన్ లో సరిగ్గా కాన్సన్ట్రేటెడ్ గా, సరిగ్గా ప్లాన్ వేసుకొని, సరిగ్గా కాన్సన్ట్రేటెడ్ వేరే యావిగేషన్స్ ఏమీ లేకుండా ఒక మంచి గైడెన్స్ తో, పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ లో మంచి బుక్స్ తో డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ, డైలీ రివిజన్ చేసుకుంటూ 1 ఇయర్ చదివితే, ఓకే, 1 ఇయర్ చదివితే ఇప్పుడు నేను చెప్పిన యూనిఫామ్ పోస్ట్ లో మ్యాక్సిమం 99% జాబ్ అనేది వచ్చేస్తుంది ఈ యూనిఫామ్ పోస్టులకు సంబంధించి. అయితే ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మరొక సైడ్ ఉంటుంది. లైక్ వాటిని యూపీఎస్సి, సో నథింగ్ బట్ సివిల్ సర్వీసెస్, అలాగే గ్రూప్ 1, అలాగే గ్రూప్ 2, అలాగే గ్రూప్ 3, అలాగే గ్రూప్ 4. ఇవి డిఫరెంట్ ఫీల్డ్స్. ఓకేనా? ఇవి కాకుండా అప్పుడప్పుడు పడే నథింగ్ బట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో డాక్టర్స్ గాని, గవర్నమెంట్ డాక్టర్స్ గాని, లేకపోతే గవర్నమెంట్ నర్సెస్ గాని, లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు గాని, డిఫరెంట్ ఫీల్డ్స్ లో డిఫరెంట్ ఫార్మసిస్ట్ గాని, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ గాని, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఇవన్నిటికీ ప్రధాన లోపం అభ్యర్థుల్లో ఉండదు. ఎందుకని? అవి రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు. పాయింట్ నెంబర్ 1 మిస్టేక్ అక్కడ. రెండోది వచ్చేసరికి, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. లైక్ అంటే 1000 ఉంటే చాలా గొప్ప పోస్టులో ఫీల్ అవుతారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. సో కాబట్టి ఏమవుతుందంటే, పోస్టులు తక్కువ ఉంటాయి, రెగ్యులర్ నోటిఫికేషన్ ఉండదు. దాని వలన మీరు ఇయర్ బై ఇయర్ చదువుతున్న కొలిది, అంటే మీరు ఫీల్డ్ లోకి వచ్చిన ఒక 2-3 ఇయర్స్ చదివిన తర్వాత నోటిఫికేషన్ వస్తే, నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి 1 or 2 ఇయర్స్ పడితే ఇక్కడికి 5 ఇయర్స్ అవుతున్నాయి కదా. ఒక్కొక్కసారి మీరు పొరపాటున స్టార్టింగ్ లో ఏమైనా మిస్టేకులు చేస్తే అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీరు కాస్త స్టార్టింగ్ లో సరిగ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు రాంగ్ స్టెప్ తీసుకుంటే ఇక ఆ నోటిఫికేషన్ చేజారిపోతుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే మరొక 3 ఇయర్స్ పట్టేస్తుంది. అంటే మినిమం 8 ఇయర్స్ ఎందుకు పట్టేస్తుంది గ్రూప్ 2 గానీ, గ్రూప్ 1 గానీ, గ్రూప్ 3 గానీ? ప్రధాన రీజన్ నోటిఫికేషన్స్ టైం టు టైం ఉండవు. అక్కడ మిస్టేక్ యాస్పిరెంట్స్ కాదు. మొదటిదేమో సరిగ్గా చదివితే, సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 1 ఇయర్ లో జాబ్ వచ్చేస్తుంది యూనిఫామ్ పోస్టులు కాబట్టి. ఇవి మాత్రం రెగ్యులర్ గా ఉండవు కాబట్టి ఎంత బాగా చదివినప్పటికి కూడా మినిమం టైం అనేది తీసుకుంటుంది. అర్థమైంది కదా? అయితే మరి ఆ రాక వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ లో కూడా ఒకవేళ జాబ్ రాకపోతే నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ వదిలేసేయాలా, ప్రిపరేషన్ వదిలేసేయాలంటే ఒకటి చెబుతానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాబ్ వస్తుంది రాదు సెకండరీ.
మీరు ప్రిపరేషన్ అనేది వన్స్ ప్లాన్ చేసుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నంత కాలం కూడా సైడ్ యావిగేషన్స్ అంటే బయట ఎక్కువ తిరగడం కానీ, టైం వేస్ట్ చేసుకోవడం కానీ, ఇంటికి ఫెస్టివల్ పేరుతో వెళ్ళి నెలలు వేస్ట్ చేసుకోవడం కానీ, చిన్న చిన్న కారణాలతో ఎన్నో డేస్ వేస్ట్ చేసుకోవడం కానీ, ఇలా చేసుకుంటే ఇక అంత ఈజీ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ నెట్టుకుని రావడం. మరి ఏం చేయాలి? సో మ్యాండేటరీ నీడ్ అంటే అక్కడ మీరు టైం స్పెండ్ చేయాలి ఆ డేస్ కి. లేదంటే మాత్రం మాక్సిమం ప్రిపరేషన్ ఉన్నప్పుడు మార్నింగ్ 6 నుంచి నైట్ 10-10:30 వరకు వేరే యావిగేషన్స్ ఏమీ లేకుండా ఒక 1 or 2 years పాటు రెగ్యులర్ గా కోచింగ్ ఉన్నప్పుడు కానీ, కోచింగ్ అయిపోయిన తర్వాత కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి కేవలం అందుకంటే ఒక 2 years పాటు పర్ఫెక్ట్ గా అదే ధ్యాసలో ఉంటే వేరే యావిగేషన్స్ లేకుండా సబ్జెక్ట్స్ అనేవి 4-5 times రివిజన్ అయిపోతాయి. నువ్వు వన్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిపోతే ఎగ్జామ్ అనేది నీకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చినా మాక్సిమం ఛాన్సెస్ జాబ్ ఉంటాయి. లేదు లేట్ గా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా సబ్జెక్ట్ వచ్చి కాబట్టి పైన రివిజన్ చేసుకుంటున్నా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎంత కష్టపడి రివిజన్ చేసినప్పటికీ కూడా అర్థమైందా, ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మీరు ఒకవేళ ఫెయిల్ అయితే అంటే జాబ్ రాకపోతే ఏం చేయాలి? బాగా చదివినప్పుడు మీకంటే సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళు నీకంటే బాగా చదివినప్పుడు వాళ్ళకి జాబులు వచ్చేస్తే కామన్. అది మరి అలాంటప్పుడు నీకు రాలేదని చెప్పి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు పని లేదంటే నువ్వు బాగా చదివావు కాబట్టి నీకంటే బాగా చదివిన వాళ్ళు, నీకంటే ముందు నుంచి చదువుతున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ నోటిఫికేషన్ నువ్వే ముందు లిస్ట్ లో ఉంటావు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ లో నీ గ్యారంటీగా జాబ్ వచ్చేస్తుంది. Group 2 కానీ, Group 3 కానీ, Group 1 కానీ. అంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారు మాక్సిమం ఫోకస్ అనేది కేవలం ప్రిపరేషన్ మీద, ప్రిపరేషన్ కు ఉపయోగపడే టెస్టులు కానీ, ప్రిపరేషన్ కు ఉపయోగపడే వాల్యూ మెడిసిన్ మెటీరియల్ కానీ, ప్రిపరేషన్ కు ఉపయోగపడేటువంటి నెంబర్ ఆఫ్ రివిజన్స్ కానీ, ప్రిపరేషన్ కు ఉపయోగపడే గైడెన్స్ కానీ, ఇవి పర్ఫెక్ట్ ఎవరి దగ్గర ఉంటాయో వారికి మాక్సిమం ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా అది మిస్టేక్ మీది కాదు, మీకంటే ముందు నుంచి ఎప్పటి నుంచి చదువుతున్నటువంటి సీనియర్స్ బాగా చదువుతున్న వాళ్ళు ఉండి ఉంటారు. దానివల్ల వాళ్ళకి వచ్చేస్తుంది. దాన్ని నువ్వు నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ నువ్వే టాప్ లిస్ట్ లో ఉంటావు కాబట్టి. సో ఈ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మాక్సిమం ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ ఏపీ Group 2 జరిగింది కదా, Group 2 లో మన స్టూడెంట్ ఎవరికి ఒక 228 మార్క్స్ కలిశారు నిన్నే. ఆయన ఒక మాట అంటున్నారు, కేవలం లాస్ట్ 9 months పాటు సార్ నేను నార్మల్ ఫోన్ వాడుతున్నాను, చివరికి మన గ్రూప్ లో ప్రిపరేషన్ గ్రూప్ లో కానీ రెగ్యులర్ గా వచ్చినప్పుడు కానీ నేను నా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉపయోగించాను తప్ప నేను రెగ్యులర్ గా ఫోన్ వాడేవాడిని కాదు. మాక్సిమం అన్నిటికీ దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఈ స్కోర్ మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి అతను చెప్పిన మాట బాగుంది. అదే పని తెలంగాణ Group 2 కి సంబంధించి, Group 3 కి సంబంధించి ఒక వ్యక్తి ర్యాంక్ ఎంతో వస్తుంది, సుమారుగా 320 ఎంతో వస్తుంది అనమాట. ఆ వ్యక్తి నిన్న ఈవినింగ్ వచ్చి ఏమంటున్నారంటే మాక్సిమం రిలేటివ్ ఇంటికి కానీ లేకపోతే బయట ఫెస్టివల్స్ కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డే అంతా ప్రిపరేషన్ లో ఉండి నెంబర్ ఆఫ్ రివిజన్ చేశాను కాబట్టి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చిన 2 years లోనే నాకు ఇటు Group 2 కి ఇటు Group 3 రెండింటి ఛాన్స్ వచ్చింది సార్. నేను ఒకవేళ బయట ఓన్ గా ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా తప్పులు చేసేసి టైం అంతా వేస్ట్ చేసుకునేవాడిని, చాలా టైం సేవ్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల అని వచ్చి మాట్లాడారు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలా? సక్సెస్ అయిన వాళ్ళు రాంగ్ కారణాలు చెప్పడం లేదు. మీరు కూడా గ్యారంటీగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది త్వరగా జాబ్ రావాలి అంటే మీరు యూనిఫామ్ పోస్ట్ వైపు వెళ్తే త్వరగా జాబ్ వస్తుంది. కొన్నిసార్లు యూనిఫామ్ పోస్టులు కూడా లేట్ అయిపోతున్నాయి. అది గవర్నమెంట్ తప్పిదాలో లేకపోతే కోర్టులో కేసులో చెప్పలేకపోతున్నాం, అది తీసేయండి. మేజర్ గా యూనిఫామ్ పోస్టులు ఫాస్ట్ గా వస్తాయి. లేదు లేట్ అయినా పర్లేదు, మంచి జాబ్ రావాలనుకుంటే మాత్రం గ్రూప్ సైడ్ రండి. గ్రూప్ సైడ్ వస్తే మాత్రం మీరు సరిగ్గా మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ గా చదివితే మీకు 1 year or 1.5 years పడుతుంది వాట్ క్లారిటీగా తెలియడం కోసం. అవి రివిజన్ పర్ఫెక్ట్ గా చేస్తే నిన్న మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇంకొక 6 months బాగా రివిజన్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ వస్తుంది. ఒక్కొక్కసారి జాబ్ రాలేదంటే డిసప్పాయింట్ అవ్వద్దు, నీ ప్రిపరేషన్ బాగుంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ 100% జాబ్ వస్తుంది. ఇదైతే ఎప్పుడు కాంపిటేటివ్ గా జరిగే మ్యాటర్. ఓకేనా? సో మీరు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి నేను ఇచ్చిన ఆన్సర్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాంపిటేటివ్ అభ్యర్థులకు సంబంధించి. కాబట్టి హోప్ఫుల్ గా బాగా కష్టపడండి. కష్టం లేకపోతే రిజల్ట్ రాదు. స్మార్ట్ వర్క్ చేయాలి కానీ
హార్డ్ వర్క్ కూడా చేయాలి, గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కి సొంతంగా చదివేస్తానంటే కుదరదు. ఒకటి ఎక్స్పీరియన్స్ అని ఉండాలి, లేదా మెంటర్షిప్ ఆర్ గైడెన్స్ అని ఉండాలి. సొంతంగా చదివితే గ్రూప్ సైడ్ అయితే నెట్కి రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, పోస్టులు తక్కువ ఉంటున్నాయి, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మిగిలినవి అయితే వచ్చేస్తే ఎక్కువ పోస్టులు ఉంటున్నాయి. కానీ యూనిఫామ్ పోస్టులకు వచ్చేసరికి కానిస్టేబుల్ అంటే వాటికి గైడెన్స్ అంత అవసరం ఉండదు, కానీ సబ్ ఇన్స్పెక్టర్ అయితే కన్ఫర్మ్ గైడెన్స్ అవసరం ఉంటుంది, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి. ఇవన్నీ తెలుసుకొని మంచి ప్లాన్ వేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం సోషల్ మీడియా పోస్ట్, యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే.